వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గారు తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించారు. అయితే ఈ ముద్దుగుమ్మ తన మూవీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన కొన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటి? ఆ మూవీస్ రిజల్ట్ ఏమైందనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 'నందమూరి బాలకృష్ణ' గారి 'లయన్' మూవీలో హీరోయిన్ త్రిషకు బదులుగా కాజల్ గారిని హీరోయిన్‌గా సంప్రదించారట. కానీ కథ నచ్చకపోవడంతో కాజల్ అగర్వాల్ గారు 'లయన్' మూవీని ఒప్పుకోలేదట. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'రెబెల్' మూవీలో హీరోయిన్‌గా మొదటగా కాజల్ గారిని సంప్రదించారట. కానీ కాజల్ గారికి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంతగా నచ్చకపోవడంతో 'రెబెల్' మూవీని రిజెక్ట్ చేశారు. అలానే 'రెబెల్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాజల్ గారు రిజెక్ట్ చేసిన మరో మూవీ 'అఖండ'. 'అఖండ'లో ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్‌కు బదులుగా కాజల్ గారిని సంప్రదించారట. కానీ కాజల్ గారికి 'అఖండ' షూటింగ్ సమయంలో వేరే షూటింగ్స్ ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల 'అఖండ' మూవీని రిజెక్ట్ చేశారు. ఇక అలానే 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీలో కూడా హీరోయిన్‌గా శ్రియా గారికి బదులుగా కాజల్ గారికి అవకాశం ఇచ్చారట. కానీ కాజల్ గారికి ఆ సినిమా సమయంలో 'ఖైదీ నంబర్ 150' షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల 'గౌతమిపుత్ర శాతకర్ణిని' రిజెక్ట్ చేశారు. ఏదేమైనా 'అఖండ', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి సూపర్ హిట్ మూవీస్‌లో నటించే అవకాశాన్ని కాజల్ అగర్వాల్ మిస్ చేసుకున్నారని చెప్పాలి. ఇక అలానే 'రవితేజ' గారు హీరోగా నటించిన 'అమర్ అక్బర్ యాంటోనీ' మూవీలో కూడా కాజల్ గారిని హీరోయిన్‌గా సంప్రదించారట. కానీ కథ అసలు నచ్చకపోవడంతో కాజల్ గారు ఈ మూవీని రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గానే నిలిచింది. ఇక అలానే కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన మరో మూవీ 'కింగ్ నాగార్జున' హీరోగా నటించిన 'గోస్ట్'. ఈ మూవీలో కూడా కథానాయికగా కాజల్ గారిని సంప్రదించినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల కాజల్ గారు 'గోస్ట్' మూవీని రిజెక్ట్ చేశారు. 'గోస్ట్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గానే నిలిచింది.